అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలాదేవి డ్రీమ్ హోమ్. బెండకాయలంటే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చాలామందికి బెండకాయ కూర అంటే చాలా ఇష్టము. రకరకాలుగా చేస్తుంటారు బెండకాయలతో కూడా. సో, నేను కూడా ఈరోజు బెండకాయలతో పులుసైతే చేస్తున్నాను. మా చిన్నప్పుడు మా అమ్మ అయితే బెండకాయలు కడిగి ఆహ్, క్లాత్ తీసుకొని శుభ్రంగా ఉతికిన క్లాత్ తీసుకొని తుడిచి మళ్ళీ కట్ చేయించేవాళ్ళనమాట. సో, ఇప్పుడుండే బిజీ టైంలో అంత పని ఎవరు చేస్తారండి? ఓన్లీ కడిగేసి కట్ చేసుకుంటున్నాము. తుడిచేవాళ్ళు అస్సలు తుడిచేదే లేదు. అప్పుడైతే తుడిచి కట్ చేసి ఇచ్చేవాళ్ళనమాట. సో, ఇప్పుడైతే వీడియోలోకొస్తే నేను హాఫ్ కేజీ బెండకాయలైతే తీసుకున్నాను. కడిగి పక్కన పెట్టుకున్నాననమాట. తడి అన్నీ ఆరిపోనియని. నేనైతే క్లాత్‌తో అయితే తుడచలేదు. మసాలా అయితే ఇక్కడ నేను ఒక కడాయి పెట్టుకొని జీలకర్ర ఒక స్పూను, మిరియాలు ఒక స్పూను, కొన్ని బియ్యము కూర చిక్కబడడానికి, అలాగే కొన్ని మెంతులు, పచ్చి కరివేపాకు అయితే వేసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే ఒట్టి కరివేపాకైనా వేసుకోవచ్చు. తర్వాత కొబ్బరి, ధనియాల పొడి, మిరప్పొడి, పసుపొడి, మనం వేయించుకున్న మసాలా, కొబ్బరి అంతా వేసి కొత్తిమీర కూడా వేసుకొని మిగిలిన మిక్సీ అయితే పట్టేసుకోవాలి. బెండకాయలైతే నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. రకరకాలు చేస్తారండి. పులుసని, మసాలా అని. మా అమ్మ అయితే మసాలా కూర చేసేది మా చిన్నప్పుడు. మాది పుట్టినిల్లయితే బెంగుళూరు. సో, బెంగుళూరు సైడ్ అంతా చాలామంది పులుసు కంటే మసాలా కూరే ఎక్కువ చేస్తారండి. ఇక్కడ మన ఆంధ్ర సైడ్ అయితే పులుసు కూర చేసుకుంటాము. అలాగే ఫ్రై చేసుకుంటాము. బోండాలని రకరకాలుగా చేస్తుంటాము. సో, మీరు మీ ఇంట్లో ఎలా చేస్తారని నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి పోపులోకి, చాలా బాగుంటుంది. అలాగే కరివేపాకు వేసుకొని ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని బెండకాయలు వేసుకోవాలి. పోపులోనే ఫ్రై చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట బెండకాయలకి. కొంతమంది ఫస్ట్ బెండకాయలని పక్కన ఫ్రై చేసేసి తర్వాత కూరలోకి వేసుకుంటారు కదా! సో, అలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఫ్రై చేసుకున్న తర్వాత మనము రుబ్బుకున్న మసాలా వేసుకొని టమాటాలు వేసుకోవాలి. తర్వాత చింతపండు పులుసు వేసుకుంటే తగినంత ఉప్పు వేసుకోవాలి. బాగా కొద్దిగా ఉడకనివ్వాలి బెండకాయలు. ఉడికిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేశాక ఒకసారి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్, బాయ్.